ప్రభు నామమునకు ఘనత కలుగుగాక. ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 124 కీర్తన మొదటి వాక్యం మనం చదువుకుందాం. మొదటి 2-3 వాక్యాలు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే వేగివేయుదురు. ప్రియమైనటువంటి దేవునులారా, దావీదు భక్తుడి జీవితంలో అనేకమైన సంఘటనలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనుషులు అంటే వారు మన సొంత వారు కావచ్చు, పరాయి వారు కావచ్చు, వారి శత్రువులా మారినప్పుడు మనల్ని మిగివేయాలని చూస్తాడు. ఆత్మీయ జీవితంలో చూస్తే అపవాది ఉండవచ్చు. ఎవరు ఏమైనప్పటికీ, ఆ శత్రువు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనకు దేవుడు తోడుంటే వాటి కుతంత్రముల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే తన కుమారుడైన అబ్షాలోము తనుకున్నప్పుడు దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చి ఆ పట్టణం నుంచి పారిపోయేటట్టు చేశాడు. తర్వాత యుద్ధంలో ఆ కుమారుడు చనిపోయినట్లుగా తిరిగి తన రాజ్యంలోనికి అయినా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన శత్రువు ఎవరైనా ఆ శత్రువుని జయించే శక్తి మన ప్రభు అయిన యేసు ప్రభువుకు ఉంది. మనం నమ్ముకున్న దేవుడు మనకు సహాయం చేయగల దేవుడు కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ధైర్యంతో ప్రార్థన చేసినప్పుడు, ఆయన అడుగుజాడలో నడిచినప్పుడు, మన ముందున్న భక్తులందరూ పొందిన శ్రమల్లో దేవుడు వారికి తోడైంది నడిపించిన విధానం మనం జ్ఞాపకం చేసుకొని, ఈ దినం మనకు ఎవరు శత్రువు అయినా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, కష్టాలైనా దేవుడు మనకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. కాబట్టి నీకు శ్రమలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడని యేసు ప్రభువుని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడని ఈ కీర్తనలు 124 వరకు మనం మొదటి నుంచి చివరి వరకు చదివి చూడండి. దేవుడు మీకు తప్పకుండా సహాయము చేస్తాడు. అలాంటి ఆత్మీయ అనుభవంలో దేవుడు మనల్ని నడిపించినట్లు దేవుడు మనకును సహాయం చేయగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ భయంకరమైన లోకంలో అనేకమైనటువంటి సమస్యలు మేము ఎదుర్కొంచుండగా అపవాది శత్రువు మమ్మల్ని మింగివేయాలని చూస్తున్నప్పుడు ప్రభు, మేము నీ వైపు చూస్తూ ప్రతి విధమైన శత్రు బాధ నుండి విడుదల పొంది నీ నామ మహిమార్థంగా ఈ లోకంలో జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, పరిశుద్ధపరచమని, దీవించమని, కరుణించమని, ప్రియబిడ్డలందరికీ కావలసిన సహాయం మీరు దయచేసి సంతోష సమాధానంతో మమ్మల్ని ముందుకు నడిపించి కాపాడమని యేసుక్రీస్తు పుణ్యనామమున వినియోగంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.